నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం మనం చదువుకుంటున్నాం. 28వ వచనం చదవండి. ఓన్లీ 28వ వచనం చదవండి. 28వ వచనం చదవండి. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను. హల్లెలూయా. మరియు అతనికి ఏమి ఇచ్చేదను అని ప్రభు చెప్తున్నారు? వేకువ చుక్కనిచ్చేదను అని చెప్తున్నారు. ఆమేన్. సో ఈ వేకువ చుక్క ఎవరు అని మనం కొంచెం ధ్యానించుకుంటూ ఉన్నాం. వేకువ చుక్క ఎవరు అంటే మార్నింగ్ స్టార్స్ అని మనకు అర్థమైంది. సో ఈ వేకువ చుక్కలు హై ర్యాంకింగ్ ఏంజల్స్ అని కూడా మనకి అర్థమైంది. ఇప్పుడు ఒక ప్రశ్న, భూమికి పునాదులు వేసేటప్పుడు, భూమికి మూలరాతిని వేసేటప్పుడు దేవుడు దేవదూతల్ని, వేకువ చుక్కల్ని లేదా ఉదయ నక్షత్రాల్ని పిలిచారట. అప్పుడు ఈ ఉదయ నక్షత్రాలు ఏకముగా కూడి పాడారట. ఆ మాట విన్నారా? ఆ మాట నిన్న మనం అలా ఒక్కసారి చదువుకున్నాం కదా. అక్కడికి వెళ్దాం రండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. నేను ఏమంటున్నా అంటే, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు ఏం జరుగుతుందట? దేవదూతలు అందరూ జయధ్వనులు చేస్తున్నప్పుడు ప్రభు ఏం చేశారట? భూమికి మూలరాతిని వేశారట. దాని మూలరాతి వేసిన వాడు ఎవరు అంటున్నారు? దానికి అంటే ఎవరికి? భూమికి. ఏం వేశారట? మూలరాయి వేశారట. ఏంటండి మూలరాయి? ఏంటి మూలరాయి? ఇక్కడ మనకి ఫిజికల్గా కనిపిస్తున్న మూలరాయి ఒకటి, ఆత్మీయంగా కనిపిస్తున్న మూలరాయి ఒకటి. ఈ రెండు మనకు అర్థం అవ్వాలి. ఓకే, ఒకటి ఫిజికల్గా కనిపిస్తున్న భూమికి వేసిన మూలరాయి. అప్పుడు దేవదూతలు అందరూ ఉన్నారు, వేకువ చుక్కలు అందరూ ఉన్నారు. అప్పుడు చేస్తున్న మొదటి కార్యం ఏంటి అంటే, వారందరూ కలిసి ఏకముగా కూడి పాడారట. ఈరోజు నుంచి నువ్వు ఒకటి ఆలోచన చేయి. నువ్వు ఏకంగా కూడి నువ్వు పాడుతున్నావు అంటే నీతో కలిసి స్తుతించుటకు ఎవరెవరు బయలుదేరతారు? గుర్తుందా? ఎవరెవరు మనం స్తుతించుట ప్రారంభించగానే మనతో పాటు స్తుతించడానికి మనుషులెవ్వరూ ఉండకపోవచ్చు, కానీ సృష్టిలో స్తుతి కొరకు నియమించబడిన వారు దేవునిని స్తుతిస్తారు అని మనం నేర్చుకున్నాం. గుర్తుందా? ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆ విషయాలు. రండి వెళ్దాం. కీర్తన గ్రంథం 147 ఆయన్ని స్తుతించడం కోసమే, 148 ఆయన్ని స్తుతించడం కోసమే. మామూలుగానే కీర్తనలు ఆయన్ని స్తుతించడానికి. సో 148వ కీర్తనకు వద్దాం రండి. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. వీళ్ళందరూ భూనివాసులు కాదు, ఆకాశవాసులు. చెప్పండి, ఆకాశవాసులని. భూనివాసుల్లో మనం ఒక్కొక్క దేశమును పెట్టి ఒక్కొక్క నివాసులుగా పిలుస్తాం. సియోను నివాసి అంటే యెరూషలేంలో ఉన్న నివాసులు. బబులోను నివాసి అంటే బబులోన్లో ఉన్న నివసిస్తున్న వారిని బబులోను వాసి అంటారు. అలా ఆకాశవాసులు అంటే ఆకాశంలో నివసిస్తున్నవారు. చెప్పండి అన్నమాట. ఆకాశంలో నివసిస్తున్నవారు. భూమి మీద నువ్వు స్తుతించుట ప్రారంభిస్తే నీతో కలిసి స్తుతించుటకు ఆకాశంలో ఆయన సైన్యం స్తుతించడం ప్రారంభిస్తారు. ఉన్నత స్థల నివాసులారా ఆయనను స్తుతించుడి.
ప్రతి ఉన్నత స్థలమును కూడా అపవాది అయిన వాడు కబ్జా చేశాడు. ఆ ఒక్కటే లేవండి, ఇంకా చాలా ఉన్నత స్థలాలు ఉన్నాయి. హై ప్లేసెస్ అంటాం, లేదా హెవెన్లీ ప్లేసెస్ అంటాం. ఈ వాటిని కూడా ఏలుబడి చేస్తున్న వారు, అధిపతులైన వారు దేవునిని స్తుతిస్తూ ఉంటారట. నువ్వు ఇక్కడ భూమి మీద నిజముగా స్తుతించుట ప్రారంభిస్తే వీళ్ళందరూ నీ స్తుతికి ఎలైనై వారు కూడా స్తుతించడం ప్రారంభిస్తారు. ఆమెనని చెప్పండి. అర్థమవుతుందా? అలా మీరు ఇక 2వ వచనం నుండి ఇంకా 14వ వచనం వరకు చూడండి. ఎవ్రీవేర్ ఆయనను స్తుతించడమే ఉంటుంది. నేను అంటాను, వీళ్ళందరూ ఎలా అయిపోతారు స్తుతించడం. మీకు జ్ఞాపకం ఉందా? దేవునికి ఆయన మనకిచ్చిన క్వశ్చన్ పేపర్లో, ఏ క్వశ్చన్ పేపర్ అండి? యోబుకి ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ పేపర్లోనే ఆయన జాగ్రఫీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంట్లో ఉన్న క్వశ్చనే ఈ భూమికి మూలరాతిని వేసిన వాడు ఎవడు అని. ఆ ప్రశ్నలో మనకు కొన్ని క్లూ పాయింట్స్ దొరుకుతున్నాయి. అవేంటి అంటే, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడుతున్నప్పుడు, ఆ జయధ్వనులు దేవదూతలందరూ కలిసి చేస్తున్నప్పుడు దేవుడు మూలరాతిని భూమికి స్థాపించారట. అయితే నేను ఒక క్వశ్చన్ అడగనివ్వండి. మరి సియోనులో మూలరాతిని స్థాపిస్తున్నారే ప్రభువు, అమూల్యమైన రాయిగా యేసు ప్రభువును, ఆయన ఒక వేకువ చుక్క, ఆయననే భూమి యొక్క మధ్య భాగంలో సియోనులో ఒక వేకువ చుక్కను స్థాపిస్తున్నప్పుడు కూడా ఒక జయధ్వని ఇంతకంటే ఎక్కువ వచ్చి ఉంటుంది. అది నీకు వినపడుతుందా? ఆ కేక. అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గాడ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్, అక్కడ దూతలు పాడుతూ నిలబడతారు. కేవలం అదేదో మూలరాయి వేస్తే స్టార్ట్ చేస్తున్నప్పుడు పాడడం కాదు. మీకు ఒక మాట చెప్తా చూడండి. ఒక ఇల్లు నువ్వు కట్టడం ప్రారంభించావనుకో, నువ్వు సాధారణంగా ఆలోచించు. నువ్వు ఇల్లు కట్టేటప్పుడు ఎలా కడతావు? ఒక మూలరాయి వేసేటప్పుడు నిజంగా నువ్వు అంత ఆర్భాటంతో సన్నాయి మేళాలు పెట్టి పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలుచుకొని ఆ దేశం యొక్క అధిపతులను, లేదా ఆ ఊరు యొక్క అధిపతులను, సర్పంచ్ని అందరినీ పిలిచి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకొని, ఊరు పెద్దలు, వీధి పెద్దలు, నీ చుట్టాలు అందరినీ పిలిచి మూలరాయి వేస్తావా? లేదే. గృహప్రవేశంకి చెప్పాలి. గృహప్రవేశం అప్పుడు అందరినీ పిలుస్తావు, అవునా? ప్రభు భూమికి మూలరాయి వేసేటప్పుడు వీళ్ళందరూ రెడీగా ఉన్నారంటే, ఇక యెరూషలేం పైనుంచి పట్టణం దిగేటప్పుడు ఆ ఆర్భాటం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ఉన్నతమైన ప్రణాళికలు నీకు అర్థమవుతుందా ఈరోజు? ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టు. ఏ ఎద్దండి? గుడ్డెద్దు చేలో పడినట్టు భూమి మీదకి ఏదో ఉట్టిగా అలా రాలా మనం భూమి మీదకి. ఒక ప్రణాళికతో వచ్చావు. నేనేమంటున్నా తెలుసా? భూమికి మూలరాయి వేసినప్పుడు ఎలా అయితే జయధ్వనులతో నిండిపోయిందో ప్రపంచం, ఆకాశం, ఇగో స్తుతించేవారు ఇలా ఏకముగా కూడి స్తుతిస్తున్నారు. అలా నిన్ను తల్లి గర్భంలో పెట్టేటప్పుడు, నీ జీవితానికి ఒక మూలరాయిగా దేవుడు నిన్ను స్థాపిస్తున్నప్పుడు, నిన్ను గర్భంలో విత్తనంగా వేస్తున్నప్పుడు కూడా దూతలు జయధ్వనులు పాడే ఉంటారు. ఆ మిషన్లో కంటిన్యూ అవుతున్నవారు, నీకు కావలిగా ఉండబోతున్నవారు, నీ కొరకు అసైన్ చేయబడిన వారు దూతలు వస్తారండి. ఎలా చెప్తావు అక్క అంటారేమో. ఇదిగో పైనుంచి రాబోతున్న యెరూషలేము పట్టణమును చూపించడానికి అప్పటి వరకు ఉగ్రత పాత్రలు పట్టుకొని ఉన్న దూతల్లో ఒక్క దూత పిలువబడ్డాడు. దేనికి తెలుసా? పైనుంచి వస్తున్న యెరూషలేమును యోహానుకు చూపించడానికి ఉగ్రత పాత్రలు యుగాల నుంచి పట్టుకున్న దూత, తన మిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మిషన్కి రెడీ అవుతున్న దూత ఆ మిషన్లో భాగమే చూపిస్తున్నారు. హల్లెలూయా. నీకు ఇంతవరకు ఏం జరిగిందో నీకు తెలీదు,
కానీ నీకు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందో పొందిన వానికే తప్ప ఇంకెవరికి తెలియకుండా స్పెషల్గా దేవుడు డిజైన్ చేశారు నాన్న. నీకు వేకువ చుక్కలు ఎందుకు ఇస్తారో తెలుసా? యు ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అ న్యూ లైఫ్. ఆమె నేను చెప్పరా? స్తుతించకుండా ఎలా ఉంటున్నారా మీరు నానా? మ్యూట్లో ఉండి స్తుతిస్తున్నారా? అవసరం లేదు. కమ్మాన్, జాయ్గా స్తుతించండి, ఏం పర్వాలేదు. మీ 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 ఎంజాయ్మెంట్ని కానీ మీ నిజమైన జాయ్, అందమైన ఆనందాన్ని మీరు ఆపుకోకండి. స్తుతించండి దేవుణ్ణి. మ్యూట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఆపగలరు నాన్న మీరు స్తుతించడాన్ని? ఎవరు ఆపగలరు? మీరు స్తుతించడం ప్రారంభిస్తే స్తుతుల మీద సింహాసనం వేసుకుని ఆయన వచ్చేస్తారు. నువ్వు స్పెషల్గా చేయరయ్యే అవసరం లేదు, తెలుసా? అర్థమైందా? ఆయన చేయరు, ఆయన సింహాసనం వేసుకుని ఆయన వచ్చేస్తారు. నీ స్తుతులకు పైగా ఆయన ఉంటారు. ఒక దూతలు వచ్చి నిలబడితేనే మూలరాయి పడిపోద్ది. ఆయన వచ్చి నించుంటే ఏమవుతుంది తెలుసా? ఏ యుద్ధాలు ఉన్నా ఆయన చూసేసుకుంటారు. నీ మార్గం సరళమైపోద్ది. నీకు తెలియదు నాన్న ఇప్పుడు ఏం జరుగుతుందో, నీకు అర్థం కాక నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు అంతే. నీ నిరాశ, నీ నిస్పృహలు అన్నీ కొట్టుకొని పోవును గాక. ఆమేన్. వేకు చుక్కలు వచ్చి పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు అది. నువ్వు ఒక్కటే విషయం ఈరోజు ఆలోచించు. మూలరాయి వేసేటప్పుడు ఇంత ఆర్భాటం పరలోకంలో ఉందట. దేనికి మూలరాయి? ఒక చిన్న భూమి. ఒకసారి గ్యాలక్సీ ఓపెన్ చేసి చూడు, ఐడెంటిఫై చేయి ఇది భూమి అని. కనబడదు. ఎన్ని చుక్కలు ఉంటాయి తెలుసా? లెక్కకు మించిన చుక్కల్లో ఒక భూమి. ఆ భూమికి ఎంత రాయి, మూలరాయి. అది పడడానికి వేకు చుక్కలు వచ్చి పాడారట. అంటే భూమి మీద ఉన్న ప్రణాళిక ఎంత గొప్పదో ఆలోచించు. ఒక మాట చెప్పిన, ఒక ఇల్లు కాలిపోతుంటే నువ్వు ఏం వెళ్ళి లోపలికి తెచ్చుకుంటావు అని అడిగితే ఆ ఇంటికి ఓనర్గా ఉన్న బిడ్డలు ఏమని చెప్పగలరంటే పర్సనో బంగారమనో వెండనో ఏదో చెప్తారు. కానీ ఈ భూమి కాలిపోవడానికి దేవుడిని నువ్వు అడుగు, ఏం తెచ్చుకుంటావా అంటే, నువ్వు ఏం తెచ్చుకుంటావయ్యా భూమి మీద కాలిపోతుంటే అంటే, నా సంఘం అని అంటాడు దేవుడు. అర్థమవుతుందా? మనల్ని ఆయన అంత అమూల్యంగా చూస్తున్నారు. మనకు ఆయన అంత అమూల్యంగా కనపడాలి. ఆమేన్. భూమి మీద ఒక ప్రేమను గురించి ఒక సెంటెన్స్ చెప్తారు. మనల్ని ప్రేమించే వాళ్ళని చూడాలమ్మా, మనం ప్రేమించే వాళ్ళు కాదు అని. ఒక్కసారి ఆ పరలోకానికి అప్లై చేయది. మనమేమో ఈ భూమిని నమ్ముకొని ప్రేమించుకొని ఈ మనుషుల్ని ప్రేమించుకొని తిరుగుతూ ఉంటాం. మనల్ని ప్రేమించే యేసయ్యను ఒక్కసారి ఆ ప్రేమతో చూడనా. భూమిని స్థాపించడానికి ఎంత ఆర్భాటం చేశారంటే, అసలు నువ్వు భూమి మీద కదులుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? జస్ట్ జయధ్వనులు. చెప్పండి అన్నమాట. భూమి స్థాపించక ముందే జయధ్వనులు రెడీ. జయధ్వని అంటే ఏంటండి? జయధ్వని అంటే జయం అని చెప్పడం. గెలిచిన తర్వాత చెప్తారు. భూమికి ఇంకా మూలరాయి వెయ్యక ముందే దూతలందరూ కలిసి జయం చెప్పేశారు. విజయం ఖరారైపోయింది. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు నువ్వు, ఓకేనా? నీకు సీట్ కన్ఫర్మ్ అబ్బా. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నువ్వు సీట్ కన్ఫర్మ్. ఒక జాబ్కి వెళ్తున్నావు, నీకు సీట్ కన్ఫర్మ్ అనుకోండి. ఫార్మాలిటీకి వెళ్ళి రాసి వస్తావు అంతే. ఎలా ఉంటుంది అది? అప్పుడు నువ్వు ముందే నీ లోపల ఒక సౌండ్, ఒక మ్యూజిక్ నడుస్తూ ఉంటుంది. అదే జయధ్వని. ఆమెనని చెప్పు. అర్థమైందా? జస్ట్ ఫార్మాలిటీకి వెళ్తావు అంతే. ఎందుకు? ఆ కాలేజ్ నీది, ఆ స్కూల్ నీది. నిన్ను కాకపోతే ఎవరిని పాస్ చేస్తారు? నీకు కాకపోతే ఎవరికి వస్తుంది ఉద్యోగం? అలా ఉందనుకోండి. దేవుని పిల్లల్ని కూడా దేవుడు అలాగే నియమించారు. జగత్తుకి ఉత్పత్తికి ముందే ఏర్పాటు చేసి నియమించారట.
ఆ నిర్ణయించబడిన నియమించబడిన ఆత్మలు దేవుని దగ్గర ఉంటే ఇప్పుడు వాళ్ళని ప్లేస్ చేయడానికి ఎక్కడ పెడదామా అని ఒక చిన్న భూమిని వేసుకున్నారు. అలా ఒక మూలరాయి వేస్తున్నప్పుడు ఈ వేకువ చుక్కలందరూ వచ్చి నిలబడ్డారు. నేను అంటున్న మాట ఏంటో తెలుసా? భూమికి మూలరాయి వేయడానికి ముందే ఉన్న వేకువ చుక్కలు ఆ భూమి రౌలుకొని కాలిపోయి వెళ్ళిపోయిన తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి కోసం వెయిటింగ్ చేస్తున్న వారి చుట్టూ ఆ వేకువ చుక్కలు నిలబడి ఉన్నప్పుడు ప్రభువు ఒక్కొక్క వేకువ చుక్కని తీసుకొని వచ్చి ఒక్కొక్క జయించిన వారికి జత చేస్తారట. దేవుని ప్రణాళికలు నీకు 30 సంవత్సరాలకి 40 సంవత్సరాలకి లిమిట్ చేసుకొని చూస్తున్నావా? అంత చిన్న దేవుడు కాదు మన దేవుడు. హలో, ఇప్పటి వరకు భూమి మీద జరిగిన కార్యాలన్నీ ఇంకా కనీసం ఒక పిల్లోడి జీవితంలో పెళ్లి కాలేనట్టుగా ఉంది. పెళ్ళి తర్వాతనే అసలైన జీవితం ఎలా స్టార్ట్ అవుతుందో భూమి మీద, అలా ఆ యెరూషలేం పట్టణం దేవాది దేవుని సన్నిధి నుంచి దిగి వచ్చిన తర్వాత ఆయన ప్రణాళిక ఫుల్ లెంత్లో స్టార్ట్ అవబోతుంది. ఇళ్ళలగ్గానే పండగ కాదన్నట్టు పెళ్ళి అవడానికే ఎంత స్టోరీ నడుస్తుంటే పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనకు అర్థమవుతుందని నేను ఆ భాషలో చెప్తున్నా. నాన్న, అర్థమవుతుందా? దేవుని ప్లాన్స్ చిన్నవి కాదంటున్నా. పలకండి అందరూ మ్యూట్ తీసి. దేవుని ప్లాన్స్ చిన్నవి కాదు, అంతే. ప్రభా, మరి ఎందుకు ఈ భూమి మీద ఇంత యుద్ధం, ఇంత కష్టం ఎందుకు, ఈ రిలేషన్స్ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ ఉద్యోగం ఎందుకు? ఒక్కటే కారణం, నీకు ఛాయగా ఉంచారు. చిన్న పిల్లలు బొమ్మలాట్లు ఆడుకునేటప్పుడు ఈ కష్టం ఎందుకు అంటారా? వాళ్ళు ఎంజాయ్ చేస్తారా? అలా భూమి మీద ప్రతిదాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలా? భూమి మీద ఒక భర్త, ఒక భార్య, పిల్లలు, ఈ వ్యవస్థ అంతా ఎందుకు? నిన్ను అసలైన దానిలో పనిలో పెట్టడానికి. ఇక్కడ నీకు జస్ట్ ఆడుకోవడానికి, పిల్లలాట్లు ఆడుకోవడానికి, అంతే. ఎంజాయ్ చేయి. అర్థమైందా? నీ భర్త అనేవాడు నీకు కోఆపరేట్ చేయట్లేదా? ఏం కాదు, బొమ్మలాట్లు ఆడుకునేటప్పుడు అదే నీకు కోఆపరేట్ చేస్తుందా ఏంటి? ఒక గ్యాస్ స్టవ్ పెడతావు నువ్వు, బొమ్మలాట్లు ఆడుకున్నప్పుడు ఆడారా మీరు? ఎవరైనా చిన్నప్పుడు పిల్లలు ఆడారా? పోనీ ఒక కారు ఆడుకుంటున్నావు మగపిల్లలు, నిజంగా దాంట్లో ఎక్కేసి ఓ ప్రయాణం జరిగిపోద్దా? ఏం జరగదు. అయినా వెళ్ళిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అలాగా ఈ భర్త కూడా అంతే. ఇప్పుడు నీ కోఆపరేట్ చేయడు, వెళ్ళిపోయిన ఫీలింగ్లో ఉండు. పరలోకంలో ఉన్నారు. అసలు కథ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది నాన్న. అక్కడ నువ్వు నమ్మకంగా ఉండడానికి ఇక్కడ బొమ్మలాట, అంతే. ప్రత్యక్ష గుడారంనే దేవుడు ఒక బొమ్మలాటగా ఇచ్చాడు. దేవుడు తెలుసా నీకు? నువ్వే ఆయన ఆలయం అని నీకు నేర్చుకోవడం కోసం, అలవాటు అవ్వడం కోసం అదొక బొమ్మలాటగా ఇచ్చారు. నీకు అన్ని విషయాల్లో కూడా ప్రభు ప్రామాణికంగా కనిపించాలి, ప్రాముఖ్యంగా కనపడాలి. దానికోసం నువ్వు ఎన్ని చేసినా తప్పులేదు. ఒక భార్యని కోఆపరేట్ చేయట్లేదా? చిన్నప్పుడు పిల్లలాట్లు ఆడుకునేటప్పుడు నీకు గ్యాస్ స్టవ్ మీద అన్నం పెడితే ఉడుకుతుందా ఏంటి? ఏం ఉడకదు. అయినా నువ్వు ఫీల్ అయిపోతావు కదా ఉడికిపోయిందని. ప్లేట్లో పెట్టేసి అందరికీ పెట్టేస్తావు, పనిచేస్తావు. నీకో ముద్ద నాకో ముద్ద, నీకో ముద్ద నాకో ముద్ద అంటావు, అయిపోయింది. అలాగనే ఆ భార్య నీకు కోఆపరేట్ చేసినా చేయకపోయినా ఆ వాక్యాన్ని బట్టి ఆమెను ప్రేమించాలి కాబట్టి ప్రేమించే, అయిపోతుంది, అంతే. తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. అక్కడ కూడా వస్తుంది పెద్ద సమస్య. వాళ్ళేమో మనల్ని అర్థం చేసుకోరు, మనమేమో వాళ్ళని అర్థం చేసుకోలేము. వాక్యాల ఆధారం ఏముంది? ఆజ్ఞ ఒక్కటే ఉంది, వాళ్ళకి లోబడమని. బొమ్మలాట్లాగా లోబడిపో, అయిపోద్ది. వాళ్ళు ఏం చెప్పారు? దానికి లోబడిపో, పని అయిపోద్ది. అది వదిలేయి, అది కూడా లోబడు, వదిలేయి. అది వదిలేయి అని చెప్తే లోబడిపో, అది పట్టుకో అని చెప్తే లోబడిపో. కష్టపడకు, బొమ్మలాట్లాగా ఆడుకున్నానా. కొంతమంది అంటారు లైఫ్ ఈజ్ ఎ గేమ్, కమాన్ ప్లే ఇట్ అని. అవును, నిజమే, కమాన్ ప్లే ఇట్. భూమిని చిన్న ఒక్క మూలరాయి వేయడానికి దేవుడు వేకు చుక్కలను పెట్టారట. నేనేమంటున్నా తెలుసా? ఇక చూడండి, ఇక్కడ చూడండి, తీయలేదు నాన్న, కనిపిస్తుందా ఏమన్నా?
త్వరగా వెయ్యి. ఇక్కడ చూడండి, అది కొంచెం దగ్గరికి తీసుకురా. చూడండి, నేనేమంటున్నానంటే ఇది భూమి. ఇక్కడ ఎక్కడో ఇంకా భూమిని స్టార్ట్ చేయకముందు ఇక్కడ చూపిరా. రైట్, ఓకేనా. ఇక్కడ భూమిని స్టార్ట్ చేయడానికి ముందు దేవుడు ఒక చిన్న మూలరాయి వేసిన తర్వాత భూమిని స్థాపించారు, ఓకేనా. ఇది వేయడానికి ముందే వేకువ చుక్కలు ఉన్నారు. చెప్పండి, వేకువ చుక్కలు ఎప్పుడున్నారు? భూమికి పునాదిని వేయక ముందే వేకువ చుక్కలు ఉన్నారు, రైటా. ఇప్పుడు ఈ వేకువ చుక్కలకి భూమికి పునాది వేసినప్పుడే తెలుసు భూమి మీద ప్లాన్ ఏంటో. ఇప్పుడు భూమి నియమించబడిన తర్వాత ఈ వేకువ చుక్కలకి తెలీదా? తెలుసు. ఈ భూమి ఇప్పుడు ఒక వేకువ చుక్క పడిపోయేటప్పుడు తంత ఎక్కడికో పోద్ది కదా భూమి. అలా ఎక్కడికో పోయి నిరాకారంగా, శూన్యంగా, షేప్లెస్గా ఎక్కడికో వెళ్ళిపోయి అయిపోయినప్పుడు ఆ భూమి అగాధ జలముల కిందకి ఎక్కడికో వెళ్ళిపోయి పడింది. నిరాకారంగా, శూన్యంగా అయిపోయి, షేప్లెస్గా అయిపోయి, ఏ రవ్వ ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా అయిపోయింది. అప్పుడు కూడా ఈ వేకువ చుక్కలకి తెలుసు. ఆ భూమి మీద చీకటి కమ్ముకుంది, అప్పుడు కూడా ఈ వేకువ చుక్కలకి తెలుసు. దేవుని ఆత్మ అల్లాడింది, అప్పుడు ఈ వేకువ చుక్కలకి తెలుసు. ఇలా దేవుడు దీన్ని ట్రీట్ చేయడానికి, ఈ భూమిని రీచ్ అవడానికి దానిపైన ఉన్న చీకటిని ట్రీట్ చేశారు, జలములను ట్రీట్ చేశారు. ఒకటో రోజు, రెండో రోజు ఇలా పలికారు. వాటన్నిటికీ కూడా ఈ వేకువ చుక్కలు సాక్షులు. ఎందుకు తెలుసా? ఈ భూమిని స్థాపించడానికి, జస్ట్ ఒక మూలరాయి వేయడానికి వీళ్ళు ఏకముగా కూడి పాడారు. నేను అంటాను, ఈ భూమి నిరాకారంగా అయిపోయినప్పుడు ఏకముగా కూడి ఏడ్చుంటారు. నీకోసం, నా కోసం దేవుడు విజ్ఞాపన చేస్తున్నారు. యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున ఉండి. అవునా? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ప్రభు. అవి ఎగ్జాంపుల్స్ కాదు, జరుగుతున్న వాటినే చెప్పారు. తప్పిపోయిన గొర్రెపిల్ల గురించి చెప్తున్న సమయం, ఒక నాణెము తప్పిపోయి లేదా పడిపోయి ఎక్కడో పోగొట్టుకుంటే ఆ స్త్రీ అవన్నీ కూడా వెతికిన తర్వాత మరలా 10 నాణెములతో కలుపుతున్న సమయం ఒకటి ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు మరలా దొరికినప్పుడు ఇంటిలో ఉన్నవారు, పనివారితో ఒక విందు జరుగుతూ ఉంటుంది. ఎవరు వాళ్ళు? ఇదిగో భూమికి ఒక పునాది కూడా కాదే, ఒక చిన్న మూలరాయి వేసినప్పుడే వాళ్ళకి తెలుసు. వాళ్ళు జయధ్వనులు పలికారు, అంటే యుద్ధం ఉంటుందని తెలుసు, తర్వాత జయం కూడా మనదే అని తెలుసు. అందుకే ఆ ధ్వని అప్పుడే చేశారు. ఇక జస్ట్ ప్రయాణంలో ఉన్న మనకెందుకు బాధ? అర్థమవుతుంది? ఈ లెవెల్ అర్థమవుతుందా? ఇప్పుడు అది రిపేర్ అయినప్పుడు వీళ్ళు ఇంకా అల్లాడిపోయి ఉంటారు. దేవుడు మంచిదని చూసినప్పుడు అమ్మయ్య అనుకుని ఉంటారు. 7వ రోజు నరులను చేసి ఏదైనా వనంలో పెట్టినప్పుడు ఆహా అనుకుని ఉంటారు. కానీ వీళ్ళల్లో ఒకడైన వేకువ చుక్క సర్పం వలె వచ్చి అవ్వను మోసం చేస్తున్న సమయం వీళ్ళందరూ జయధ్వనులే పక్కన చేస్తూ కమాన్ కమాన్ అంటూ ఎంత ఆరాట పడింటారో తెలుసా? ఒక స్టేడియంలో వచ్చే సౌండ్ కంటే ఆకాశంలో వచ్చే సౌండ్ ఎక్కువ అంటున్నాను నేను. వినపడుతుంది ఆ శబ్దం ఈరోజు నీకు? ఒక్క పాపి మారి వస్తే పరలోకంలో ఎందుకు సంతోషమో తెలుసా? ఏడుస్తున్నారండి. ఒక పాపి విషయమై ఎందుకు పరలోకంలో సంతోషం ఉంటుందంటే ఎదురు చూస్తున్నారు. ఒక పిచ్, ఒక మంచి, చాలా మంచి టోర్నమెంట్ ఆడుతున్న ఒక పిచ్ ఉందనుకోండి, చుట్టూ ఆ స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళందరూ ఆ దేశం వాళ్ళు గెలవాలని ఒక్కొక్క బ్యాట్ పెట్టి ఒక్కొక్క బాల్ కొడుతుంటే సిక్సర్లు సౌండ్లు వస్తాయి చూసారా, అలా జయధ్వనులు ఇంకా చేస్తూనే ఉన్నారు నువ్వు గెలిచిన ప్రతిసారి. ఒక్కొక్క దినం అనుగ్రహించబడుతుందంటే అసలు చూడండి,
మ్యాచ్ ఓపెనింగ్లో బ్యాట్స్మెన్ అలా నడుచుకుని వస్తుంటే ఓ మన సౌండ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏమన్నా కొట్టారా? ఒక్క బాల్ అన్నా వేసారా? లేదు. బరిలోనికి దిగుతున్న వారిని చూస్తేనే ఉత్సాహం వచ్చేస్తుంది. అలా నేనేమన్నా తెలుసా, ఉదయ నక్షత్రాలు ప్రతి ఉదయం ఒక్కొక్కరి జీవితంలో కన్నులు మూసి నిద్రపోయిన వారు అలా తెరవగానే ఓ కమాన్, మీకు అర్థమవుతుందా? స్టేడియంలోకి ఎంటర్ అవుతున్న ఆ మ్యాచ్ ఆడడానికి రెడీ అయిన ఆటగాళ్ళ వల్లే ఎవరెవరు కళ్ళు తెరుస్తున్నారు వాళ్ళందరినీ చూసి ఈ ఉదయ నక్షత్రాలు ఖచ్చితంగా జయధ్వనులు చేస్తారు. ఖచ్చితంగా ఈ రోజన్నా గెలవాలని ఆశపడతారు. వాసుల యొక్క ఆశను చెప్తున్నా నేను. ఒక మూలరాయి వేసే ముందే దేవుని ప్రణాళికలు అక్కడ నెరవేరాలని వారు జయధ్వనులు చేశారు నాన్న. ఇప్పుడు చెప్పండి, అలా నువ్వు కష్టంలో నష్టంలో అన్నిట్లో జయించి 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 ప్రభా, కరువులో ఇబ్బందిలో ఇరుకులో ఇక్కట్లో అన్నిట్లో ఉన్నత సమయమందు, కరువు సమయమందు, వస్త్రహీనత ఉన్నా సరే వస్త్రములు ఉన్నా సరే ఏదున్నా లేకపోయినా నువ్వుంటే చాలు అని ఆయనతో ఒక ప్రేమ వ్యవహారం నడిపించి ఆయన కోసం చచ్చిపోయేంత ప్రేమ డెవలప్ చేసుకొని చచ్చిపోయి కూడా బ్రతికి మరలా ఆయనతో నిలబడడానికి అధికారపూర్వకంగా ఆయన పక్కన కూర్చోడానికి ఒక వ్యక్తి అలా వస్తుంటే ఒక్కొక్క వేకు చుక్క ఎలా వస్తారో తెలుసా? స్టేజ్ మీదకి విఐపీలను పిలిచినప్పుడు బొకే ఇవ్వడానికి వస్తారు కదా, అలా వస్తారా? హల్లెలూయా. అర్థమవుతుందా? నీ మీద నా మీద ఉన్న ప్రణాళిక కొన్ని యుగాల ప్రణాళిక. ఆ ఎదురు చూపు కొన్ని యుగాల జయధ్వనుల ఎదురు చూపు. అలా నువ్వు ఒక్కొక్క దినం వేస్ట్ చేస్తుంటే నిరాశతో స్టేడియం అంతా ఎక్కెక్కి ఏడుస్తున్నారు నాన్న. నీ ఇష్టం వచ్చినట్టు భూమి మీద తిరుగుతుంటే నీకు ఆయన ప్రణాళికలు అర్థం కాక ఆయనని ఎందుకు ఇలా చేసావని దేవుడిని అడుగుతుంటే వాళ్ళు అయ్యో మీకు దేవుని ప్రణాళికలు అర్థం కావట్లేదే అని వాళ్ళు బాధపడిపోతున్నారు. మీకు అర్థమవుతుందా? అలా కాకుండా ఒక్క వ్యక్తి ఎస్ చూడండి, 10 మంది రాంగ్ రిపోర్ట్ చెప్తున్నప్పుడు 2 మాత్రం రైట్ రిపోర్ట్ చెప్తున్నారే, అప్పుడు నేనంట ఈ వేకుచొక్కులు ఈ మిషన్లో ఉన్న వాళ్ళందరూ కమాన్ దేవుణ్ణి నమ్ముతున్నారు, కమాన్ ఆధారం లేనప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నారు, మీకు తెలుసా ఎంత ఆధారం ఉందో అని వాళ్ళ ఆనందమే ఎక్కువ ఉంటుంది. నీకు అమ్మ నాన్న ఒక చాక్లెట్ నీకోసం దాచిపెట్టారు, అర్థమైందా? చిన్నపిల్లలు కాదుగా, పోలే కొత్తగా ఒక కారు కొన్నారు, నువ్వు వచ్చిన తర్వాత నీ చేతిలో ఆ కీస్ పెట్టాలని ఆశపడుతున్నారు, కానీ నిన్ను బాగా తిడుతున్నారు. నువ్వు ఎప్పుడు ఏడ్చి నలిగి బాగా ఏడుస్తావో దుఃఖంతో నిండిపోతావో ఫుల్ లెంత్లో నీ మొక్కల్లో ఆనందం చూడాలని వాళ్ళు నిన్ను కావాలని ఏడిపిస్తూ కావాలని నిన్ను నలగొడుతూ ఆ డీపెస్ట్ పెయిన్లో ఉన్నప్పుడు హయ్యెస్ట్ జాయ్ చూడాలని అక్కీని చేతిలో పెట్టాలని తల్లిదండ్రులు ఇద్దరు మాట్లాడుకొని వెయిట్ చేస్తున్నారు అనుకో, ఎలా ఉంటుంది? అర్థమైందని చెప్పింది? ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? నువ్వు ఎందుకు ఏడుతున్నావు నీకే తెలుసు, నీ బాధ నీకే తెలుసు, కానీ అది ఎందుకు వచ్చిందో వాళ్ళకే తెలుసు. ఆ తర్వాత నువ్వు పొందబోతున్న సంతోషం వాళ్ళకే తెలుసు. నీ ఎక్స్ప్రెషన్ చూడాలని తల్లిదండ్రులు ఎలా ఆశపడతారో అంతకంటే ఎక్కువగా మన పరమ తండ్రి ఆధారం లేనప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీ ఎక్స్ప్రెషన్ చూడాలని ఆయన ఆశపడుతున్నారు. ఆ రోజు జయధ్వనులు చేసిన వాళ్ళు ప్రతిరోజు జయధ్వనులతో నిలబడుతున్నారు. ఒక్కొక్క రోజు నీకు అనుమతించబడుతున్నప్పుడు అది గుడ్ మార్నింగ్ అన్న ఫీలింగ్ నీకు రావాలి. ఈరోజు బెస్ట్ మార్నింగ్ అనే ఫీల్ నీకు రావాలి. ప్రభువా నిన్ను స్తుతించకుండా ఉండలేనని ఉదయం ఫస్ట్ నుంచే స్టార్ట్ చేయి ఆయన్ని స్తుతించడం. ఏదున్నా లేకపోయినా ఆయనతో ఉండు, ఏదున్నా లేకపోయినా ఆయన్ని స్తుతించడం స్టార్ట్ చేయి. అసలు నీ ఎదుట పరిస్థితులన్నీ ఓడిపోతాయి. నిన్ను జయించాలనుకున్నది ఏది నీ ఎదుట నిలవబడలేదు. నీ దేవుడు ఎవరో నీకు తెలిసిపోయారు, అందుకే ఇంక అవన్నీ ఓడిపోయాయి. రేపటి నుంచి అలా మనం
జయిస్తూ ముందుకు వెళ్దాం. జయధ్వనులు చేసిన దూతలు మనకు ఆల్రెడీ తోడుగా ఉన్నారు. మనం జయించి జయధ్వనులతో సింహాసనం మీదకి వెళ్ళబోతున్న సమయం వేకు చుక్క అనుగ్రహించబడుతుంది. ఇది ఖచ్చితం అని నమ్మిన వారు ఉంటే ప్రార్థన అందుకోండి. నమ్ముతున్నావా? ప్రార్థన చేయి. స్తోత్రం తండ్రి, స్తోత్రమయ్యా, పరిశుద్ధ నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమేనయ్యా ప్రభా, మేము జయించినప్పుడు ప్రభా అయ్యా గొప్ప జయధ్వనులను ప్రభా అయ్యా ప్రభా వినిపిస్తాయని, గొప్ప జయధ్వనులు జరుగుతాయని ప్రభా అయ్యా మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా తండ్రి, భూమికి పునాది వేసినప్పుడు ప్రభా తండ్రి ఏసే అక్కడ జరిగిన ఆర్భాటము, అక్కడ జరిగిన సంతోషము నిజమే. ఒక పాపి రక్షింపబడినప్పుడు ప్రభు వస్తున్న అదే సంతోషము, వస్తున్న అదే ఆర్భాటము ప్రభు. మేము రక్షణలోకి వస్తున్నప్పుడు తండ్రి జరిగిన అదే ఆర్భాటము ప్రభు. ఏసే భూమి పుట్టినప్పుడు ప్రభు, ఏసే పునాదులు వేసినప్పుడు అదే ఆర్భాటం ఎలాగైతే వస్తుందో ప్రభు, అటువంటి ఆర్భాటము నిజమని మేము నమ్ముచున్నాం తండ్రి. అయ్యా నిజమేనయ్యా ప్రభు, ఒకరు రక్షింపబడుతున్నప్పుడు వచ్చి ఆ జయధ్వనులను ప్రభు మీరు ఇస్తానని ప్రభా వాగ్దానం చేసిన మార్నింగ్ స్టార్స్ని ప్రభా మేము జయించి తండ్రి అయ్యా మేము పొందుకున్నకు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. లాస్ట్ వరకు కూడా ప్రభా మేము తండ్రి సిద్ధపడి తండ్రి అయ్యా మేము జయించి వారిలో ఆ లిస్టులో మేము ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము ప్రభా వ్యర్థంగా ప్రభా వేసే సమయాన్ని వేస్ట్ చేస్తున్నామేమో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జయించి వారి గుంపులో ప్రభా మేము ఉండులాగున ప్రభా మాతో పాటు ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా అదే జయించిన వారి గుంపులో ప్రభా మేము కూడా వారిని చూచినట్లుగా ఒకరినొకరిని కలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అటువంటి నిరీక్షణతో మొరపెట్టుచు యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నాన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.